ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ప్లాస్టిక్ నిషేధంపై ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్నించగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. మానవ జీవితంలో ప్లాస్టిక్ ఓ భాగమైందన్నారు. ప్లాస్టిక్ రహిత ఏపీ కోసం కృషి చేస్తున్నామని, ప్లాస్టిక్ నిర్మూలన కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు. ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ఫ్లెక్సీల వాడకం పెరిగిపోయిందని, ఏ చిన్న కార్యక్రమమైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ప్లాస్టిక్ నియంత్రణ నేతల నుంచే ప్రారంభం కావాలని పవన్ అన్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సింధు, ఏదైతే ఈరోజు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి, ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఇక్కడ ఇది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇక్కడైతే ప్రశ్నోత్తరాలు జరిగినాయి. ప్రశ్నోత్తరాల్లో ముఖ్యంగా కూడా ప్లాస్టిక్ సంబంధించి ప్లాస్టిక్ను ఎలా నియంత్రించాలి, అదేవిధంగా కూడా పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలి అనే అంశం మీద అయితే మాత్రం ప్రశ్నలు లేవనెత్తినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవ్ అయితే ప్లాస్టిక్ నియంత్రణ గురించి ఆమె అయితే మాట్లాడారు. ప్రధానంగా కూడా ఉప్పలపాడు కేంద్రం అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉప్పలపాడు పక్షుల విడిది, సైబీరియా నుంచి కూడా ఇక్కడికి వేల సంఖ్యలో పక్షులు వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఆ విధంగా లేదు. కేవలం దానికి కారణం ఏంటంటే 9 అడుగుల లోతు ఉండేటువంటి ఏదైతే ఆ చెరువు ఉన్నదో అది దరిదాపు 5 అడుగుల పాటు ప్లాస్టిక్తో కప్పివేయడంతో ఆ ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా కూడా వచ్చేటువంటి పక్షులకు కూడా రానటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆమె అడిగినటువంటి ప్రశ్నకి అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా కూడా ఆయన అయితే దానిలో ఇన్వాల్వ్ అయ్యి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ ఏదైతే ప్లాస్టిక్ అనేది నియంత్రించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉన్నది. ఒక్క అధికారులనే కాదు, నాయకులనే కాదు, ప్రతి ఒక్కరి నుంచి కూడా అది ప్రారంభం కావాల్సినటువంటి విషయం అని ఆయన తెలియజేశారు. ప్లాస్టిక్ ముఖ్యంగా కూడా ఇప్పుడు అయితే మాత్రం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఏదైతే ప్లాస్టిక్కి సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారో ఆ ఫ్లెక్సీల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఒక ప్లాస్టిక్ కనుక భూమిలో ఇంగ్రీడ్ కావాలంటే, కలిసిపోవాలంటే మాత్రం మొత్తం 300 సంవత్సరాలు పడుతుంది. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మనం జీవిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్లాస్టిక్కి సంబంధించి అప్పటికప్పుడు మనం ఒక వస్తువులు క్యారీ చేయడానికి చాలా సులువుగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో మాత్రం భయంకరమైనటువంటి ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని ఆయన ప్లాస్టిక్కి సంబంధించి చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా ముఖ్యంగా బయో ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేయాలి, బయో ప్లాస్టిక్ని ఉపయోగించాలి, ప్లాస్టిక్ని నియంత్రించాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే ప్లాస్టిక్కి సంబంధించి ఈ ఫ్లెక్సీలకు సంబంధించి ఒకవేళ వాటిని అయితే మాత్రం రద్దు చేసినటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్లాస్టిక్ వినియోగాన్ని రద్దు చేసినంత పరిస్థితుల్లో ఈ ఫ్లెక్సీలకు సంబంధించి కొన్ని వేల కుటుంబాలు అయితే వాటి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి నేపథ్యం. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునే ముందు అయితే మాత్రం దాన్ని పూర్తిగా కూడా దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది అని ఆయన తెలియజేశారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలకు ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ వ్యర్థాలని కూడా తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. ప్రభుత్వం కూడా దీని మీద ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటుంది అని ఆయన అయితే చెప్పడం జరిగింది. దీనికి అనుబంధంగా ఈ బోండా ఉమా అయితే మాత్రం ఈ పొల్యూషన్కి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఆయన అయితే మాత్రం పూర్తిగా కూడా సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎవరైతే ప్లాస్టిక్ ఈ పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య ఉన్నారో ఆయన మీద అయితే ఆరోపణలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ అయితే దానికి కూడా ఆన్సర్ చేయడం జరిగింది. పొల్యూషన్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి సరైనటువంటి సిబ్బంది లేరు, అదేవిధంగా కూడా దాన్ని రన్ చేయడానికి అవసరమైనటువంటి నిధులు కూడా లేవు. అటువంటి సందర్భంలో ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఉన్నది. కాకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిధి అనేది కొంత తక్కువగా ఉంటుంది, విస్తృతంగా కూడా ఉండదు. అటువంటి సందర్భంలో ఒకరిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా కూడా బోండా ఉమా చెప్పిన విషయం ఏంటంటే రామ్కి అధినేత అంటే వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి వైసీపీ ఎంపీ అయినటువంటి అయోధ్య రామరెడ్డికి సంబంధించిన రామ్కి నుంచి తీవ్రమైనటువంటి వ్యర్థాలు వస్తున్నా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే మాత్రం చర్యలు తీసుకోవట్లేదని అన్న దానికి ఆయన ఆన్సర్ చేస్తూ ఒకళ్ళని టార్గెట్ చేయటం, ఒకళ్ళ సంస్థని టార్గెట్ చేయటం కాదు, ఒక పరిశ్రమ నెలకొల్పిందంటే చాలామందికి ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఒకరిని టార్గెట్ చేయటం కరెక్ట్ కాదు. ఇలా దగ్గర ఒక 70 నుంచి 80 సంస్థలు అంటే రామ్కి మాదిరిగా ఉన్నటువంటి 70 నుంచి 80 సంస్థలు అయితే ఉన్నాయి. అటువంటి వాటన్నిటి మీద కూడా సరైన విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. వాటిని బంద్ చేయించడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఆ బంద్ చేయడం వల్ల కొంత అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్ని చేసి సరైన నియంత్రణతో అక్కడైతే మాత్రం ప్రధానంగా ఈ ప్లాస్టిక్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి. వాళ్ళు
ప్లాస్టిక్ని కాకుండా కాగితం అదేవిధంగా కూడా కాటన్తో చేసినటువంటి ఈ వీటిని క్యారీ బ్యాగ్స్ని ఉపయోగించాలి. ప్లాస్టిక్ సీసాల స్థానంలో గాజు సీసాలు అలవాటు చేసుకోవాలి. ఈ ప్లాస్టిక్ సంచుల స్థానంలో అయితే మాత్రం వెదురుతోనూ అదేవిధంగా కాగితంతో చేసుకున్నటువంటి ఏవైతే సంచులు ఉంటాయో వాటిని కూడా తీసుకోవాలి అని ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో అదైతే తీవ్రమైనటువంటి సమస్యగా ఉన్నటువంటి పరిస్థితి వీటి మీద మాత్రం ఒక ఫోకస్ చేయాలి. సీఎం చంద్రబాబుతో కూర్చొని తాను మాట్లాడి చర్చించిన తర్వాత దీన్ని ఎలా అరికట్టాలి అనే దాని మీద మాత్రం పూర్తిగా కూడా తామైతే మాత్రం కట్టుబడి ఉన్నాం. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా కూడా ముందుకి ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం పోతుందని ఆయన అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.